పదవి వచ్చినట్టేనా ఈ ఎలక్షన్ తర్వాత, రిజల్ట్ తర్వాత అయినా? సగం ముఖ్యమంత్రి సగం ముఖ్యమంత్రి మీరు ఇప్పుడు? ఇప్పుడు అది ఆయన ఏమంటాం ఒక రకంగా ఆయన మాకు పెద్దది ఇస్తాడా? పెద్దది ఏంది అసలు? పెద్దది ఏముంటది ఇప్పుడు? కాదు, ఆయన నా పట్ల చూపించిన గౌరవం అనుకోవాలన్నా, ఆయన గొప్పతనం అనుకోవాలన్నా అనే విషయం ఒకటైతే, నన్ను అకామిడేట్ చేయలేక కూడా కాదు వాస్తవానికి. కొన్ని సందర్భాల్లో మేమిద్దరం మాట్లాడుకున్న క్రమం కూడా ఉన్నది కదా. ఇప్పుడు ఇదే ఇచ్చినాం అనుకో, ఓ ఇదేనా అంటారు. అంటే నేను వదిలిపెట్టింది ఎమ్మెల్యే. ఓకే, అవును. ఒక రకంగా చెప్పాలంటే ఎమ్మెల్యే గెలిస్తే ఏమవుతుంటే మంత్రి అవుతామా లేకపోతే విప్ అవుతామా ఇంకేదైతామా అని నేను వదిలిపెట్టింది ఎమ్మెల్యే. అంతకంటే తక్కువది ఇవ్వకూడదు. ఒకటే వచ్చింది అవకాశం, ఎమ్మెల్సీ. ఆ ఎమ్మెల్సీ క్రమంలో కొంత అటు ఇటు జరిగింది కూడా నాకు తెలుసు కాబట్టి, ఆ జరిగిన పరిణామ క్రమం ఎట్లా ఉందో తెలుసుకున్నా కాబట్టి నేను కూల్గా ఉంటాను. దానికి ఏమంటారు, ఒక ఆయన దాకరికి ఏదో మంచి హామీ ఇచ్చేసి పెద్దది మొన్న అదే పెద్దదని. అట్లా ఏం కాదు. వాళ్ళ పిల్లలు ఏంటంటే అందరు చూసింది కదా, టైం లేదు ఆడ మాట్లాడుతూ అనుకున్నారు, టైం లేదు. అప్పటికి కుద్దులాపూర్కి రావాలి, ఇంకోటి మల్కాజ్గిరి రావాలి. సరే, తను మాట్లాడి వెళ్ళిపోతా అంటే కోదండరామ్ గారు ఉన్నారు కాబట్టి కోదండరామ్ గారితో ఆ టైంలో నన్ను మాట్లాడి ఇస్తే బాగుండని ఒకటి అనుకుంటే, ఈ క్రమం చెప్పినప్పుడు మరి దయాకర్ నన్ను ఏం చేస్తారని అన్నప్పుడు స్పాంటనిటీగా వచ్చింది అది. సో పెద్దది అయినా ఏదైనా ప్రభుత్వంలో నేను పార్ట్ అవుతా అనేది. ఇప్పుడు మీకు మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఉంటది కదా, షెఫిలింగ్ ఉంటది కదా, ఇప్పుడు అది ముఖ్యమంత్రి ఆరుగురు మంత్రులని చేయాల్సి ఉంది. ఆ పరిస్థితులు ఎట్లా వస్తాయో మళ్ళీ చూడాలి. హోమ్ మినిస్టర్ ఉన్నాడు రాజగోపాల్ రెడ్డి. సరే, ఎన్ని వచ్చినా కూడా నేనైతే మంచి ప్రాధాన్యత ఇస్తారని నేను అనుకుంటున్నా. బట్ రేపటి రోజు అయితే నా కోసం మంచిగానే ఉంటుందని నేను అనుకుంటున్నా. ఒక ఆశావాద దృక్పథంతో ఉంటున్నా. కానీ ఒకటి మాత్రం మీ ద్వారా తొలి వెలుగు గారు, ఎందుకంటే ఎక్కువ మంది రూరల్ చూస్తున్నారు చాలామంది. అంటే దయాకర్కి ఏమీ నష్టం అన్యాయం జరిగే విధంగా పార్టీ ఉండదనేది మాత్రం మీరు గుర్తుపెట్టుకోరు. అన్నిటికంటే ఎక్కువ ఏంటంటే ఎవరి మీద వ్యతిరేకత అనేది అసలు చేయకండి. కొంతమంది వాళ్ళు చేయబట్టే రావట్లేదు, వాళ్ళు చేయబట్టే రేపు వస్తుంది, మంచిగా వస్తుంది. మా ముఖ్యమంత్రి గారు చెప్పినాడు మంచి పదవి ఇస్తారు. చూద్దాం ఏం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ దయాకర్ గారు. థ్యాంక్ యూ. సో ఇది అద్దంకి దయాకర్తో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.